ఆల్రైట్ ఎవరివన్. సో ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ఏం చేద్దాం అంటే నేనేం చేస్తాను అంటే డెక్ మొత్తానికి అయితే షఫిల్ అయితే చేసేస్తున్నాను. సో బాగా అబ్జర్వ్ చూస్తూ ఉండు, ఓకేనా. సో ఇప్పుడు డెక్ మొత్తానికి షఫిల్ కూడా చేసేసాను. అండ్ ఆల్సో ఫోర్ కార్డ్స్కి అయితే మాత్రం డీల్ చేస్తున్నమాట. అంటే మేబీ ఇక్కడ స్పెక్టేటర్ ఉండటం అయితే వాడి చేత డీల్ చేయండి, వాళ్ళు లేడు కాబట్టి ఇప్పుడు నేనే డీల్ చేస్తున్నాను. ఓకే, 1 2 3 4 1 2 3 4. సో ఇప్పుడు ఈ కార్డుకి వచ్చేసినారు చాలా ఈజీ. సో చూస్తూ ఉండి బాగా. సో ఇప్పుడు అండ్ ఆల్సో ఈ డెక్ అయితే మాత్రం మనకైతే ఇప్పుడు సంబంధం లేదు. సో ఇప్పుడు ఈ డెక్ మొత్తాన్ని కూడా ఓ పక్కనైతే పెట్టేసేసాం, ఓకేనా. సో ఇప్పుడు ఈ 4 ఫైల్స్లో నుంచి అంటే ఏదో ఒక 1 ఫైల్ని స్పెక్టేటర్ అనేటువంటి వాడు ఏదో ఒక కార్డ్ని అయితే సెలెక్షన్ చేయాలి, ఓకే. సో ఇప్పుడు మేబీ స్పెక్టేటర్ ఈ ఫైల్ని సెలెక్షన్ చేసాడు అనుకో. సో ఇప్పుడు ఈ ఫైల్లో నుంచి ఈ కార్డ్ని సెలెక్షన్ చేసాడు అనుకున్నాం మేబీ. సో ఇప్పుడు ఈ కార్డ్ని మీరే చూసి మరి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ కార్డ్ సమ్ వన్ మిడిల్ ఆఫ్ దిస్ డెక్. సో ఇప్పుడు అంటే ఈ ప్యాకెట్లో పెట్టేసి మరి షఫిల్ చేసేస్తాం అన్నమాట, ఓకేనా. సో వెయిట్, ఓకే. సో ఇప్పుడు ఈ ఫైల్ని అంటే ఆ కార్డ్ని మొత్తానికి మిక్సప్ అయితే చేసేసా. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మీరేం చేస్తారంటే ఇందాక మనం చూసి గుర్తుపెట్టుకున్న కార్డ్ ఏ ఫైల్లో ఉందనేసినారుగా ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి, ఓకే. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సో ఇప్పుడు ఈ ఫైల్లో ఉందంటారా. సో ఇప్పుడు ఈ ఫైల్లో ఉందనేసి మరి అంటే ఈ కార్డ్స్ని మొత్తాన్ని కూడా తీసేద్దాం. అండ్ ఆల్సో ఈ ఫైల్లో ఉందంటున్నావు కాబట్టి సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే బాగా చూస్తూ ఉండండి. MY మై CARD. సో డి పొజిషన్లో ఉన్న కార్డ్ ఇది అనమాట. సో ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసేద్దాం. సో ఇప్పుడు డి పొజిషన్లో ఉన్న కార్డు వచ్చేసి మరిగా ఎగ్జాక్ట్లీ స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డ్ అనమాట. సో గాయ్స్ ఇది కార్డ్ ట్రిక్. లేట్ చేయకుండా ట్యూటోరియల్ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్యూటోరియల్. ఆల్రైట్ ఎవరివన్. సో ఇది ట్యూటోరియల్ అనమాట. సో ఇప్పుడు ఇందులో పెద్ద ట్రిక్ అయితే ఏం లేదు, అంటే పెద్ద స్లైట్ ఆఫ్ హ్యాండ్ మూవ్స్ కూడా అట్లాంటి కూడా ఏమి ఉండవు అనమాట. చాలా ఈజీ. సో ఫస్ట్ ముందు మనం ఏం చేయాలంటే 4 కార్డ్స్ని 4 ఫైల్స్కి అయితే మాత్రం డీల్ చేసుకోవాలి, ఓకే. సో ఇప్పుడు 1 2 3 4. సో ఇప్పుడు ఈ డెక్ మొత్తం కూడా మనకైతే సంబంధం లేదు. సో ఇప్పుడు వీటిని అన్నింటిని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ పెడదాం. సో ఇప్పుడు మేబీ స్పెక్టేటర్ చేసినారుగా ఈ ఫైల్ని సెలెక్షన్ చేసాడు అనుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫైల్లో నుంచి ఈ కార్డ్ని సెలెక్షన్ చేశాడు. సో ఇప్పుడు ఈ కార్డు వచ్చేసినారుగా 6 ఆఫ్ హార్ట్స్. సో ఇప్పుడు ఈ 6 ఆఫ్ హార్ట్ని మిక్స్ చేసేసాయి, కంగారు పడబాక అసలు. ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసినారుగా ఈ ఫైల్ని ఏదో ఒక 1 ఫైల్ మీద పెట్టించేదాను. మిగతా 2 ఫైల్స్ని దాని మీద పెట్టించాలి, అర్థమవుతుందా. సో మిగతా 2 ఫైల్స్ని దాని మీద ఇట్లా పెట్టించేసినారుగా. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఫేస్ ఆఫ్ చేసేదాను, డీల్ చేయాలన్నమాట. మళ్ళీ 4 ఫైల్స్గా డీల్ చేయాలి ర్యాండమ్గా, ఓకే. 1 2 3 4. సో ఇట్లా 4 ఫైల్స్గా డీల్ చేసినప్పుడు ఏం జరిగిందంటే స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డు ఏదో ఒక ఫైల్లోకి వచ్చి మనకి డీల్ అయ్యింది అనమాట. సో డీల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే నీ కార్డు ఏ ఫైల్లో ఉందనేసి మరికి అడుగుతాను. సో ఆల్మోస్ట్ స్పెక్టేటర్ ఈ ఫైల్లో ఉంది అన్నాడు అనుకో. సో ఇప్పుడు ఈ కార్డులు మొత్తాన్ని ఇక్కడ తీసేసేదాను, ఓ పక్కన పెట్టేసుకునేదాను. సో ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ నువ్వు షఫిలే చేయకూడదు, షఫిల్ చేయకుండా చేయాలన్నమాట. సో ఇప్పుడు స్పెల్ చేయాలన్నమాట మై కార్డ్. సో ఇక్కడ ఇస్తాను చూడు నీకు లెటరు. సో ఇది ఎట్లా కానీ లేదా ఎట్లా కానీ ఇస్తాను చూడు, మై కార్డ్ అనేది మరి స్పెల్ చేయాలి. సో MY అది కూడా ఎక్కడికి కింద బార్డర్లోకి స్పెల్ చేసుకుంటే అలా మై, ఆ తర్వాత CAR. సో డి పొజిషన్లో ఉండే కార్డే ఆల్మోస్ట్ స్పెక్టేటర్ కార్డు. సో ఎగ్జాక్ట్గా ఆ కార్డే వచ్చింది అనమాట. గాయస్ ఇది వచ్చేసి మరిగా సెల్ఫ్ వర్కింగ్ మెథడ్లో చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంటరాక్టివ్ కార్డ్ ట్రిక్గా కూడా అయితే మాత్రం చేయొచ్చు. సో ఈరోజుకి ఇంతే గాయస్. సో ఉంటా, టాటా, బై బై, సీ యూ.